యా రైట్. సో కమింగ్ టు సిమిలర్ ట్రయాంగిల్స్ టాపిక్ మనకి ఏంటంటే ఆల్రెడీ మనము 9th క్లాస్లో కాంగ్రుయెన్సీ టాపిక్ పైన మనకి ఐడియా ఉంటుంది. సో కాంగ్రుయెన్సీ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. సో వెన్ కెన్ వి సే ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి తెలుసుకోండి. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ద ట్రయాంగిల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ షేప్ బట్ డిఫరెంట్ ఇన్ సైజ్. అంటే యాంగిల్స్ సేమ్గా ఉంటాయి, సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. యాంగిల్స్ విల్ బి సేమ్, సైడ్స్ మస్ట్ బీ ఇన్ ప్రపోర్షనల్. ఓకే, సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అండ్ పీక్యూఆర్ ట్రయాంగిల్ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పాలంటే యాంగిల్ ఏ, యాంగిల్ పి, యాంగిల్ బి, యాంగిల్ క్యూ, యాంగిల్ సి, యాంగిల్ ఆర్ రెండు ఈక్వల్గా ఉండాలి, సైడ్స్ ప్రపోర్షన్గా ఉండాలి. అంటే ఇది 3, 4, 5 ఉంటే 6, 8, 10 ఉండొచ్చు, ఇది కూడా 3, 4, 5 ఉండొచ్చు. ఓకే, సో బై డిఫాల్ట్ అన్ని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అన్ని సిమిలరే. ఎందుకు? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి? సైడ్స్ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అంటే సైడ్స్ ఎలా ఉంటాయి? టూ ట్రయాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్ అంటే ప్రపోర్షనే కదా, 1:1 ప్రపోర్షన్ కదా. సో బై డిఫాల్ట్ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే ఖచ్చితంగా సిమిలర్ ట్రయాంగిల్సే. ఓకే, బట్ సిమిలర్ అంటే కాంగ్రుయెంట్ కావు. ఎందుకు? సిమిలర్ అంటే ప్రపోర్షన్గా ఉంటాయి. 3, 4, 5, 6, 8, 10 సిమిలర్, బట్ కాంగ్రుయెంటా? కాదు. ఎందుకు కాదు? సిమిలర్ అంటే ప్రపోర్షన్, రేషియో ఉంటే సరిపోద్ది. కాంగ్రుయెంట్ ఉంటే ఖచ్చితంగా ఈక్వల్గానే ఉండాలి. ఓకే, అయితే సిమిలారిటీ ప్రూవ్ చేయడానికి మనకి కాంగ్రుయెన్సీలో ప్రూవ్ చేసిన కండిషన్స్ అన్నీ యూస్ చేస్తాం. ఎస్ఎస్ఎస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ఎస్ అనే కండిషను, ఎస్ఎస్ఎస్ అనే కండిషన్ కాంగ్రుయెన్సీలో ఎలా యూస్ చేస్తామంటే 3 sides ఆఫ్ వన్ ట్రయాంగిల్ షుడ్ బీ ఈక్వల్ టు 3 sides ఆఫ్ అదర్ ట్రయాంగిల్. అవునా కదా? అప్పుడే కదా కాంగ్రుయెంట్ ప్రూవ్ చేస్తాం. అదే ఎస్ఎస్ఎస్ అనే కండిషన్ మనం సిమిలారిటీకి ఎలా ప్రూవ్ చేస్తామంటే 3 sides ఆఫ్ వన్ ట్రయాంగిల్ మస్ట్ బీ ఇన్ ప్రపోర్షన్ విత్ 3 sides ఆఫ్ అదర్ ట్రయాంగిల్. బాగా గమనించండి, చూడండి చెప్తాను. ఇప్పుడు 3, 4, 5, 3, 4, 5 ఈ టూ ట్రయాంగిల్స్ ఏంటి? కాంగ్రుయెంట్. సిమిలర్ కూడా, రేషియో కూడా 1:1. అయితే 3, 4, 5 కాస్త నాకు ఇక్కడ 6, 8, 10 అయింది అనుకుందాం. ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంటా? కాదు, బట్ ప్రపోర్షనల్. ఎందుకు? 3, 6 అయింది, 5, 10 అయింది, 4, 8 అయింది. డబుల్ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, సేమ్ రేషియో ఉండాలి. ఇది 2 times పెరిగితే ఇది కూడా 2 times పెరగాలి, ఇది 2 times పెరగాలి. సో అర్థమవుతుంది. సో సిమిలారిటీ అంటే సైడ్స్ మస్ట్ బీ ఇన్ ప్రపోర్షనల్. అఫ్ కోర్స్ సైడ్స్ ప్రపోర్షనల్ అంటే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, సో ఎస్ఎస్ఎస్ అంటే ఇక్కడ సిమిలారిటీలో మీనింగ్ ఏంటంటే 3 sides ఆఫ్ వన్ ట్రయాంగిల్ షుడ్ బీ ఇన్ ప్రపోర్షనల్ టు 3 sides ఆఫ్ అదర్ ట్రయాంగిల్. నాట్ ఈక్వల్. ఈక్వల్ అంటే ఏమవుద్ది? కాంగ్రుయెన్స్ అయిపోద్ది. ప్రపోర్షన్ ఏమవుద్ది? సిమిలర్ అవుతుంది. అదేవిధంగా మనకి కాంగ్రుయెన్సీలో ఇంకో కండిషన్ ఏంటి? ఎస్ఏఎస్ అంటే దాని మీనింగ్ ఏంటి? మనకి ఒక సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ఏఎస్ అనేది ఎస్ఏఎస్ అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంగిల్ 30 అనుకుందాం, ఇది 30 అనుకుందాం, ఇది 4 is 6 అనుకుందాం, ఇది 4 is 6. అప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి మనకి? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అకార్డింగ్ టు ఎస్ఏఎస్ కాంగ్రుయెన్సీ. సైడ్ ఈక్వల్, యాంగిల్ ఈక్వల్, మళ్ళీ సైడ్ ఈక్వల్. సో ఈ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి మనకి? కాంగ్రుయెంట్. బై డిఫాల్ట్ ఆల్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో అది పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 4, 8ని ఎరేస్ చేస్తాను, 4, 6ని. సో ఏం చేస్తాను నేను? 8, 12 ఇస్తాను. లేదు నేను ఇంకా మార్చాలంటే 80, 120 కూడా ఇస్తాను. ఓకే, ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ అనేవి ఖచ్చితంగా సిమిలర్ ట్రయాంగిల్సే. ఎందుకంటే 4 ఎన్ని టైమ్స్ పెరిగింది? 4 20 = 80. అదే ప్రపోర్షన్ కదా 6కు 120 అయింది, 6 20 = 120 కదా. అర్థమైందా? సో 2 sides ఆర్ ఇన్ ప్రపోర్షన్ అండ్ 1 angle is ఈక్వల్. 2 sides ఆర్ ఇన్ ప్రపోర్షన్. 2 sides ఎలా ఉన్నాయి? ప్రపోర్షన్గా ఉన్నాయి. 1 angle ఈక్వల్. కాబట్టి అది కూడా ఏమవుతుంది నాకు? సిమిలర్. అంటే కాంగ్రుయెన్సీకి వాడిన కండిషన్సే అక్కడ ఈక్వల్ అవ్వాలి, ఇక్కడ ఏమవ్వాలి? ప్రపోర్షన్ అవ్వాలి. అది కాకుండా మనకు అద్భుతమైన ఇంకోటి ఏంటంటే 2 angles ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 2 angles ఆఫ్ అదర్ ట్రయాంగిల్ అయితే ఆటోమేటిక్గా 2 triangles ఏమవుతాయి మనకి? సిమిలర్. దాన్నే మనం యాంగిల్ క్రైటీరియా అంటాం. ఏ 2 triangles ఆఫ్ వన్ ట్రయాంగిల్. చూడండి, 30, ఇది ఒక 70 అనుకుందాం, ఈ 2 70 అనుకుందాం,
ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ ఉంటే చాలు, బై డిఫాల్ట్ థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్ ఈక్వల్ ఉంటుంది కదా, ఎందుకు టోటల్ 180 అవ్వాలి కాబట్టి. ఇక్కడ కూడా ఏమవుతుంది నాకు 80, ఇక్కడ కూడా ఏమవుతుంది నాకు 80. ఇంకా 3 యాంగిల్స్ ఈక్వల్ ఉంటే, యాంగిల్స్ ఈక్వల్ ఉంటే దాన్ని ఏమంటాం మనం, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. యాంగిల్స్ ఈక్వల్ ఉంటే బై డిఫాల్ట్ సైడ్స్ ఎలా ఉంటాయి, ప్రపోర్షనల్గా ఉంటాయి, ఉండి తీరుతాయి. అది ప్రూఫ్ కూడా ఇక్కడ చూపించాను నేను, జియోజిబ్రా అనే వెబ్సైట్కి వెళ్ళి చూడమని చెప్పాను నేను. ఓకే, సో ఒకసారి నేను చూపించాను కూడా అనమాట. ఇది 5, 10, 11.2, ఇది 2, 4.5 అంటే యాంగిల్స్ కూడా సేమ్ ఉంటే సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో బై డిఫాల్ట్ మనకి ఇప్పుడు ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయమంటే ఫస్ట్ గుర్తురావాల్సిన కండిషన్ ఏఏ, ఈజియెస్ట్ కండిషన్. ఇది కాకపోతే 3 సైడ్స్ ప్రపోర్షన్ చూపించవచ్చు, లేదా ఎస్ఏఎస్ సైడ్స్ ప్రపోర్షనల్ అండ్ 1 యాంగిల్ ఈస్ ఈక్వల్, ఇది కూడా చూపించవచ్చు. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకి ఈజియెస్ట్ కండిషన్ వచ్చి యాంగిల్ క్రైటీరియా. అది కాకుండా 3 సైడ్స్ ప్రపోర్షనల్ లేదా 2 సైడ్స్ ప్రపోర్షనల్ 1 యాంగిల్ ఈస్ ఈక్వల్, ఈ 2 కండిషన్స్ యూస్ చేసి కూడా మనము 2 ట్రయాంగిల్స్ మనము సిమిలర్ అని ప్రూవ్ చేయొచ్చు. చూడండి, ఏఏ అంటే రెండు ఒకటే, ఈ 2 యాంగిల్ థర్డ్ యాంగిల్ కూడా ఆటోమేటిక్ ఈక్వల్ అవుతుంది, 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే. ఎస్ఏఎస్ ఉంది, ఇంకా ఎస్ఎస్ఎస్ కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇది సిమిలారిటీ యూస్ చేసే క్రైటీరియా. ఇక్కడ 10th క్లాస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎక్సైజ్కి సిమిలారిటీ క్రైటీరియా, ఎస్ఎస్ఎస్ వస్తుంది, ఎస్ఏఎస్ వస్తుంది, అండ్ ఆల్సో యాంగిల్ క్రైటీరియా. మెయిన్ యాంగిల్ క్రైటీరియా గుర్తుపెట్టుకుని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.